యాక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు జలం శ్రీను. నేను కర్నూలులో నివసిస్తాను. నేను బీసీ సంఘాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాను. బీసీ అభివృద్ధి సంస్థకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఇప్పుడు ముఖ్య విషయం ఏమంటే, గడిచిన ఈ వారంలో మనం పేపర్ గమనించినట్టయితే ప్రభుత్వ పాఠశాలల విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో దగ్గర 9,000 పాఠశాలను మూసివేసే చర్యలు చేపడతా ఉన్నారు. మన కర్నూలు జిల్లాలో దగ్గర 400 పాఠశాలను మూసివేత చేసే చర్యలు చేపడతా ఉన్నారు. మరి ప్రభుత్వానికి మనం గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పన్నులు అయితే కడతానే ఉన్నామో ఆ పన్నుల విలువ చూస్తే లక్షల్లో కోట్లలో ఉంటుంది. కానీ వీళ్ళు చూస్తే మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్, ప్రాథమికమైనటువంటి హక్కు ఏదైతే ఉందో, విద్యా హక్కు కానీ వైద్య హక్కు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గడిచిన ప్రభుత్వాలు, సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కాదు, గడిచిన ప్రభుత్వాలు ఏవైనా కానీ ఇంతవరకు విద్యార్థులకి ప్రతి సంవత్సరం కోట్లు ఎస్ఎస్ఏ నుంచి ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తారు బడ్జెట్లో. మరి ఆ ఫండ్స్ ఎక్కడికి వచ్చిపోతున్నాయో, అలీబాబా అద్భుత దీపం మాదిరిగా ఫండ్స్ కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రము అవే డొక్కు పాఠశాలలు, అవే డొక్కు మైదానాలు, అవే నీటి వసతి లేని పాఠశాలలు, ఇదే మరుగుదొడ్లు లేని పాఠశాలలు. 2014 సంవత్సరంలో కేంద్రంలో మన జాతీయ జెండా రెపరెపరాగేటప్పుడు నమస్కారం కొట్టేసి ఒక సంవత్సరం లోపల ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు కట్టిస్తామని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో, మరి ఈ రోజు వచ్చి పాఠశాలలో గమనించినట్టయితే మరి వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్లు పెడితే మాత్రం మొబైల్ టాయిలెట్లు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాలల కాడ? పాఠశాలలు ఉన్న పరిస్థితుల్లో, మీకు టాయిలెట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీరెందుకు మొబైల్ టాయిలెట్లు పెట్టుకుంటా ఉన్నారు? ఒక్కసారి వచ్చి మీరు గమనించండి. పాఠశాలలు చూస్తే మైదానాలు లేవు, వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ లేవు, వాటికి నీటి వసతి లేదు, వాటికి మరుగుదొడ్డి వసతి లేదు. మీరు వసతులు కల్పించలేక పాఠశాలను తీసేస్తున్నారా, లేకపోతే వసతులు కల్పించలేమని చేతులు ఎత్తేస్తున్నారా? చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటే ఉన్న పాఠశాలను మొత్తం తీసేయండి. కార్పొరేట్ పాఠశాలలకు మీరు కొమ్ము కాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉండేది మురుగు ప్రాంతంలో, మేము స్లమ్స్లో బతుకుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీరు ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళేసి చూస్తే, అర్లీ ఎంట్రీ స్టేజ్ పాఠశాలలో మీరు గమనిస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఎక్కువ శాతం ఉంటారు. మీరు 100 మంది పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో వెళ్ళి మీరు బీసీలు చేయొద్దండి అంటే 80-85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ నెలకొనుంది. మీరు చూస్తేనేమో సంక్షేమం ఆ పదం వాడడానికి సిగ్గుండాలి మీకు, సంక్షేమ పదం వాడడానికి. పేపర్లో ఇంత పెద్ద సంక్షేమం అని వాడుతూ ఉన్నారు. ఏం సంక్షేమం చేస్తున్నారని మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే పిల్లలు వస్తూ ఉన్నారో, రేపొద్దున లైఫ్లోకి ఎప్పుడైతే అడుగు ముందుకు పెడుతున్నారో వాళ్ళకి మీరు వసతి కల్పించలేనటువంటి ప్రభుత్వం ఇది. ఏం పిల్లలకి ఓటు హక్కు కావాలా? పిల్లలు 5వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా ఓటు హక్కు కానీ కల్పిస్తే కానీ మీరు పాఠశాలలను మెరుగు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఓటు కోసం ఏమైనా చేస్తారు మీరు. కాబట్టి 18 నుంచి ఓటు హక్కు కనీసం 6 ఏళ్ళకి కానీ 6 సంవత్సరాలకు ఓటు వేసే హక్కు కానీ కల్పిస్తే ఆ ఓటు హక్కు కోసం మీరు పాఠశాలలని, కార్పొరేట్ పాఠశాలలు కానీ గొప్ప చేస్తారన్న నమ్మకం ఉంది. అట్లా మీరు ఎట్లా చేయలేరు. కాబట్టి పాఠశాలల విషయంలో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మంచిగా ఏవైతే మీరు చేయదలుచుకున్నారో అక్కడి వరకు చేయండి. కానీ లేనిపోని డబ్బా మాటలు చెప్పి ఏదో పొడుస్తున్నామని చెప్పి ఏదేదో చేస్తున్నామని మీరు ఉత్తుత్తి వాగ్దానాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు మీకు కట్టకుండా మేము చందాలు వేసుకొని మేమే పాఠశాలను డెవలప్ చేస్తాం. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, నేషనల్ యూత్ పాలసీ ఉంది, వాలంటరీ యాక్ట్ ఉంది. మరి యూత్ అందరినీ మీరు తీసుకొని వస్తారు. మీరు రాజకీయపరమైనటువంటి మీటింగ్లు అయితేనేమి, ఇంకో రకమైనటువంటి మీటింగ్లు అయితేనేమి, వాళ్ళందరి పిల్లల్ని రోడ్ల మీద పిలుచుకొని వస్తారు. మీ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద బ్యానర్లు పిల్లల చేత, ఆ వసతి గృహాలు చదివే పిల్లలకి చెప్పులు ఉండవు, వాళ్ళని కూడా పిలుచుకొని వస్తారు, రోడ్ల మీద కూర్చోబెట్టేస్తారు. సమాకేంద్రం కోసం ఎంతమంది పిల్లలు మీరు కూర్చోబెట్టిన రోడ్ల మీద అంటే మీ అవసరాలకి పిల్లల్ని పిలుచుకొని వస్తారు. వాళ్ళ అవసరాలకి పాఠశాలల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళ గొంతు వినిపించి మా యొక్క బాధలు మేము చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం పిల్లల్ని బయటికి పంపారు. మరి చట్టాలు ఎందుకున్నాయి? ఆ డిఓల కాడికి, కలెక్టర్ కాడికి, వాళ్ళ కాడికి వెళ్ళిపోతే ఫండ్స్ ఉన్నాయి చేస్తామని చెప్తారు, కానీ చేసే నాదుడు లేదు. కాబట్టి మేము ఒకటే పిలిపిస్తున్నాం యువకులకి, రాబోయే జూన్ 12వ తేదీ ఏదైతే ఉందో ఆ జూన్ 12 తర్వాత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మేము గోడలు కట్టించుకుంటాం, మేము మైదానాలు ఏర్పాటు చేసుకుంటాం, మేము మరుగుదొడ్లు కట్టించుకుంటాం, మేము నీటి వసతి కల్పించుకుంటాం. యువకులు ఏదైతే ఉన్నారో పాఠశాల డిగ్రీ స్థాయికి ఉన్నారో, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అయితేనేమి, ఎన్సీసీ స్టూడెంట్స్ అయితేనేమి, మరి బీసీ సంఘాలు అయితేమి, ఎస్సీ సంఘాలు అయితేమి, ఎస్టీ సంఘాలు అయితేనేమి, అందరూ కలిసికట్టుగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ మాకు వీలైనంతలో ఎంతవరకు మేము కట్టించేంత పరిస్థితుల్లో ముందుకు వస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. దీనికి యువకులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క సామాజిక కార్యక్రమాలలో ఎవరైతే ఉన్నారో, విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలని తెలియజేసుకుంటున్నాం. దీనికి రాజకీయపరమైనటువంటి వాసనకి కిలోమీటర్ దూరంలో మేము దీన్ని చెప్తా ఉన్నాం. ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఇది సామాజిక పరమైన అంశం. కాబట్టి దయచేసి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు కానీ మీరు ఇప్పుడు బీసీలకు సంబంధించేసి ఈ మధ్య మీరు ఒకటి ముసాయిదా పెట్టారు, తీర్మానం పెట్టారు. ఇది మహానాడులో టీడీపీ మహానాడు తీర్మానంలో మీరు
189 పేజీలు కొట్టించారు. 189 పేజీల్లో 130 పేజీల్లో మీరు చూస్తే ఉద్యోగ కల్పనలో మీరు బీసీలకి ఉపాధి కింద వాళ్ళకి ఏదైనా పెట్టుబడి పెట్టుకోవడానికి 42 వేల మందికి ఇచ్చామని చెప్పారు. కాపులకి 70 వేల మందికి ఇచ్చామని మీరు ప్రింటెడ్ కొట్టి మరి మెటీరియల్ పంచుకొని మరి చదువుకుంటున్నారు. ఏమయ్యా 6% ఉన్న కాపులకి మీరు 60,000 యూనిట్లకి మీరు లోన్లు ఇస్తున్నారు. మరి 54% ఉన్నటువంటి బీసీలకి 40% అంటే మీరు పాఠశాలను డెవలప్ చేయరు, బీసీలకు ఉన్నతికి కాడబడరు. కానీ టెక్స్ట్ చూస్తే ఇంత పెద్ద టెక్స్ట్ పెడతారు ఒకటేసారి, ఇది బీసీల ప్రభుత్వం అని. మీరు బీసీల ప్రభుత్వమో, ఓసీల ప్రభుత్వమో, ఎస్సీల ప్రభుత్వమో, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వం. మీరు సంక్షేమం అని ఆ పదాన్ని ఊరికే దాన్ని సంక్షేమం అని చింద్రవందనం చేయకండి పదం వాడి. మీరు ప్రభుత్వ పాఠశాలలని ఎప్పుడైతే బలోపేతం చేస్తారో మీరు ఓట్లకు అడుకోవాల్సిన అవసరం లేదు. రేపొద్దున వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు అనుకుంటుంటారు, ఏందా మాకు ఇంత ఉచ్చబోసుకునేక లేదు, ఇంత నీళ్లు తాగనీక లేదు, ఇంత ఆడుకునేక లేదు, ఈ ప్రభుత్వమా మాకు పరిపాలిస్తున్నది అనేది ఆ లేత పిల్లల మనసుల్లోనే ఈరోజు పడతా ఉంది. మీకు ఎట్ట భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రతి రాజకీయ నాయకుడు కానీ ప్రతి ప్రభుత్వం ఏదైతే నా పిల్లల విషయంలో అంత నెగ్లజెన్సీ భావం అనేది ఉంది. దీన్ని విడమర్చుకోవాలా. యువకులకు కూడా నేను చెప్పేది ఒకటే, బాహుబలి సినిమా ఇట్లాంటివి 100 వస్తాయి. ఈ సంవత్సరానికి సినిమాలు మారుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పరిస్థితులు మాత్రం ఏ కోణం మారడం లేదు. టీచర్లకి సంఘాలు దండుగున్నాయి, విద్యార్థులకు సంఘాలు దండుగున్నాయి. మరి పాఠశాలల్లో మరి ఎందుకు ఈ వసతుల కల్పన లేదు? సింధుకు చూస్తే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నారు. ఒలింపిక్స్ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మైదానాలు లేవు. ఎక్కడి నుంచి గేమ్స్ ఆడతారా? మీరు లైబ్రరీకి ఫండ్స్ ఇస్తారు. ఏ స్కూల్లో లైబ్రరీ ఉంది? మీరు మైదానాల్లో కిట్స్ అంటున్నారు. ఏ స్కూల్లో కిట్స్ ఉన్నాయి? మీరు మరుగుదొడ్లు అంటున్నారు. ఏ స్కూల్లో మరుగుదొడ్లు ఉన్నాయి? కావాలంటే మీ పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఒకసారి పోయి అక్కడ బుచ్చబోసుకోమని పోండి, పోయి స్కూల్లో వాళ్ళకి దొరుకుతుందేమో మరుగుదొడ్డి మేము చూస్తాం. మీరు మీటింగ్లు పెడతా మీకు మొబైల్ టాయిలెట్లు కావాలా? మీకు పెద్ద ఏసీ రూమ్లు కావాలా? ఈ పిల్లలకేమే రేషన్ కార్డులో వాళ్ళకు ఉండేది 60,000 వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం ఉంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదవనీకే సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 60,000 వార్షిక ఆదాయం ఉన్నవాడు 30,000 ఎట్లా ఖర్చు పెట్టుకుంటాడు? ఆర్టీఐ యాక్ట్ కింద 25% పిల్లలకు ఉచిత విద్య అందించాలంటున్నారు. మరి డిఓ కానీ కలెక్టర్ కానీ లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు కానీ కళ్ళు మూసుకున్నారా, చెవులు మూసుకున్నారా? 3 కోతుల మాదిరిగా మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు అన్నట్టు. 25% ఏ స్కూళ్ళలో ఎవరు చేస్తున్నారా? ఏం చేయకుండా కానీ అడిగితో లేడా రాష్ట్రంలో? 25% పిల్లలకి ఎక్కడైతే ఉంది? ఎస్సీ ఎస్టీ పిల్లలకి అట్రాసిటీ కేసు పెట్టొచ్చు డిఓ మీద. ఎందుకంటే ఉచ్చపోసుకునే పరిస్థితి కూడా, నీళ్లు తాగే పరిస్థితి కూడా ఎస్సీ పిల్లలకి లేదు ప్రభుత్వ పాఠశాలలో. అది కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కిందకు వస్తుంది. చిల్డ్రన్ యాక్ట్స్ ఉన్నాయి, చైల్డ్ యాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళ హక్కులను కాల రాసినందుకు కూడా ఆ విధంగా కూడా రేపొద్దున కేసులు మేము పెడతాం. బీసీలకు సంబంధించిన 25% పిల్లలకి ఏదైతే ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించట్లేదో రేపొద్దున జూన్ తర్వాత వాళ్ళందరి మీద కేసులు పెడతాం. డిఓ మీద కేసులు పెడతాం. ఎస్సీ ఎస్టీ పిల్లల మీద వాళ్ళు సతాయిస్తున్నందుకు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతాం. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో వీటిని ముందుకు తీసుకొని వస్తాం. మా యొక్క విన్నపం ఏమంటే యువకులకు కానీ సామాజిక సేవకులకు కానీ చెప్పేది ఒకటే, రాబోయే జూన్ 12 తర్వాత ఇక్కడ నగరంలో కానీ కర్నూలు జిల్లాలో కానీ పాఠశాలలో బలోపేతానికి మేము తీసుకున్నటువంటి చర్యల్లో మా ఇంట్లో ఉండేటువంటి విద్యార్థి సంఘాలైనా కానీ కుల సంఘాలైనా కానీ సామాజిక ప్రజా సంఘాలైనా కానీ ఏవైనా కూడా లేదంటే రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ లేదంటే ఇతరత్ర ఏమైనా సపోర్ట్లున్నా కానీ మేము చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యను చేసి తీరుతాం. కనీసం 10 పాఠశాలలైనా కట్టించి తీరుదామని మీ అందరికీ తెలుసు. మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ జలం శ్రీనివాసు.